నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. అహ్మద్ గారు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మా కమెంట్స్ లో. ఆయనకి సీమెనాలిసిస్ రిపోర్ట్ లో యాక్టివ్ మోటిలిటీ, స్లగ్గిష్ మోటిలిటీ, నాన్ మోటైల్ అని డిఫరెంట్ ఫార్మ్స్ గా రిపోర్ట్ ఇచ్చారు. ముందుగా ఏంటంటే ఇది చాలా పాత ఫార్మాట్, ఇలాగా సీమెనాలిసిస్ చేయట్లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పుడు సీమెన్ అనాలిసిస్ ని చాలా సింపుల్ గా చేశారు. ఎస్పెషలీ మోటిలిటీని, ఒకటేమో ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటే స్పర్మ్స్ కదులుతున్నాయి, మూవ్మెంట్ ఉంది. నెక్స్ట్ నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటే కదులుతున్నాయి, ఎక్కడ ఉన్నాయో అక్కడే కదులుతున్నాయి కానీ ఫార్వర్డ్ వెళ్ళట్లేదు, అంటే కదలిక ఎక్కువ లేదు, ఫార్వర్డ్ వెళ్ళట్లేదు. ఇమ్మోటైల్ అంటే అసలు కదలట్లేదు, బతుకున్నాయో లేదో తెలియదు కానీ అవి కదలట్లేదు, చచ్చిపోయినాయో బతుకున్నాయో మనకు ప్రస్తుతానికి తెలియదు. సో అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉన్నవి 32% కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 100 కౌంట్ చేస్తే 32 మంచి మోటిలిటీ ఉండాలి. టోటల్ మోటిలిటీ అంటే ప్రోగ్రెసివ్ నాన్ ప్రోగ్రెసివ్ రెండు కలిపి 40% ఉండాలి. 40% కన్నా ఎక్కువ ఉంటేనే అది నార్మల్ శాంపిల్ ఉన్నట్టు, మోటిలిటీ బాగున్నట్టు. సో అలాంటప్పుడు ఏంటంటే శాంపిల్ నార్మల్ గా ఉన్నట్టు రిపోర్ట్ ఇస్తాం. ఈ మోటిలిటీలో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, టోటల్ మోటిలిటీ తక్కువ ఉందనుకోండి 40% కన్నా, అలాంటప్పుడు ఈ శాంపిల్ ని అస్థెనోజూస్పర్మిక్ శాంపిల్ అంటారు. సో మీ క్వశ్చన్ లో మీరు అడిగారు మార్ఫాలజీ 70%, 30% ఏదో ఇచ్చారు. ఇది కూడా పాత రిపోర్టింగ్ స్టైల్ అండి, ఇప్పుడు ఇలా చేయట్లేదు, ఇంకా స్ట్రిక్ట్ అయ్యారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నారు 100 కౌంట్ చేసినప్పుడు 4 నార్మల్ ఉండాలి, అలాంటప్పుడే దీన్ని నార్మల్ శాంపిల్ అన్నారు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ముందు 70, 80 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 4 ఏంటి అని. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, స్టెయిన్ చేసి అంటే స్పర్మ్స్ ని కరెక్ట్ గా స్టడీ చేసే మైక్రోస్కోప్స్ బాగున్నాయి, స్టెయినింగ్ టెక్నిక్స్ బాగున్నాయి. అలాంటప్పుడు దాని మీద ఉన్న ఏ ప్రాబ్లం ఉన్నా, ఒక టేర్ ఉన్నా, తల సరిగా లేకపోయినా, తోక సరిగా లేకపోయినా, ఏది బాగాలేకపోయినా అది మనం మైక్రోస్కోప్ ద్వారా చూడొచ్చు. అందుకని టెక్నీషియన్స్, ఎంబ్రియాలజిస్ట్ చాలా జాగ్రత్తగా రిపోర్ట్ ఇవ్వాలి. మార్ఫాలజీ 4% కన్నా తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు టెరటోజూస్పర్మిక్ శాంపిల్ అంటారు. ఈ మోటిలిటీ, మార్ఫాలజీ రెండు బాగాలేకపోతే దీన్ని టెరటోజూస్పర్మిక్ శాంపిల్ అంటారు. సో దీని గురించి ఇంకా వివరాల కోసం లేదా సీమెనాలిసిస్ చేయించుకోవాలనుకుంటున్నారంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.